morning to everybody. My hearty welcome and congratulations on the account of 76th Republic Day. I also my hearty congratulations and welcome to many kids of EOL High School. Hey children, keep quiet. We have successfully completed 75 years after existence of our constitution. Our constitution came into the existence 26th January 1950. We are celebrating 26th January as Republic Day. Children, just what sort of efforts and hard work they put to design and develop, bring to our constitution. I would like to keep you few important lines before you. One thing, just say children, India's constitution was also drawn up under very difficult circumstances. The making of the constitution for a huge and diverse country like India was not easy task. Say, we acquired independence 15th August 1947 under the stewardship of Mahatma Gandhi, but there was no constitution. Without constitution, the government cannot give you good governance. So then our constitution, they constituted a constituent assembly. Just what sort of hardships they have undergone, just I would like to tell you. Here, partition of the basis of the religious differences. మన కంట్రీ మీకు అంతా తెలిసిన విషయమే. బ్రిటిషర్స్ ఏదో మనకు అంత ఈజీగా స్వతంత్రాన్ని ఇచ్చి వదిలి మన దేశాన్ని వదిలిపోలేదు. సో వాళ్ళు చేసింది ఏంటి, మన 15th ఆగస్టు రోజు 1947 రోజే మన కంట్రీ పార్టిషన్ అయింది, అంటే విభజించబడింది పాకిస్తాన్గా ఇండియాగా. ఓకే, సో 10 lakh people were killed on both sides of the border. Partition related violence. You just see, ఈ రోజు మనము ఇంత ఫ్రీడమ్గా హ్యాపీగా ఉన్నాము అంటే ఆ రోజు వాళ్ళు పట్ల ఒక్కసారి వాళ్ళు చేసిన త్యాగాలు ఒకసారి మనం గుర్తుంచుకోవాలి. ఇండియా అంటే ఇండిపెండెన్స్ వచ్చిన రోజు విభజించినప్పుడు దాదాపుగా నేర 10 లక్షల మంది చనిపోయారు. కేవలం పార్టిషన్ అన్న ఒక పదంతో, విభజనతోని. There was another problem. The British had left it to the rulers of the princely states to decide whether they wanted to merge with India or with Pakistan, or they can stay independently. అంటే వాళ్ళు వెళ్తూ మనకి ఇచ్చిన ఎంత గొప్ప బహుమానం ఏంటి అంటే మనల్ని విభజించడము. రెండవది ఏంటి అంటే మనకు స్వతంత్రం వచ్చిన నాటికి ప్రిన్స్లీ స్టేట్ దాదాపు 50 వరకు ఉన్నాయి, నియర్ అబౌట్ 50. ఆ ప్రిన్స్లీ స్టేట్ వాళ్ళని ఏం చెప్పారంటే, మీరు ఇండియాతోనైనా ఉండవచ్చు, పాకిస్తాన్తోనైనా ఉండవచ్చు, లేక ఇండిపెండెంట్గానైనా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులలో మన కాన్స్టిట్యూషన్ డెవలప్ చేయాలంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించాలి. అందరికీ సమాన హక్కులు కల్పించాలి, రక్షణ కల్పించాలి, వాళ్ళ అభివృద్ధికి తోడ్పట్టేట్టుగా ఉండాలి. మరి మనం ఈరోజు ఈ 26 జనవరి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నామంటే దీని వెనుక ఇంత
మంది కష్టపడ్డారు, ఎంతో మంది ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి మనకు రాజ్యాంగాన్ని రూపొందించి మన చేతులు పెట్టారు. ఈ రాజ్యాంగం రూపొందించి దాదాపుగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈరోజు 76 సంవత్సరాలు అడుగుతున్నాం. దాదాపుగా 102 అకేషన్స్లో తప్ప మిగతా అన్ని విషయాలలో మనము డెమోక్రటిక్ ప్రిన్సిపల్ చాలా వరకు పాటించడమే కాదు, మనము స్వతంత్రం వచ్చినప్పుడు దాదాపుగా 1947లో మన జనాభా 37 కోట్లు. ఈ 37 కోట్ల మందికి మనకు 2 కోట్ల తిండి లేదు. మీరు ఆలోచించండి. అలాంటిది అంతేకాదు రకరకాల మూఢనమ్మకాలు, రకరకాల మత విశ్వాసాలు, నిరక్షరాస్యత, ఎన్నో సమస్యలతో మనం సతమతమవుతున్నాం. అలాంటి పరిస్థితులలో మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారు ఈజ్ ద ఆర్కిటెక్ట్ ఆఫ్ ది మోడర్న్ ఇండియా. He was successfully conducted elections and he laid down a strong foundation for the democracy. Today, your India is the largest democratic country in the world. Even US President Donald Trump also appreciated what we are following today in democratic principles. So, ప్రపంచంలో ఇంత పెద్ద దేశము, ఇంత ప్రజాస్వామికంగా వర్ధిల్లుతున్న దేశాన్ని మనం చూసి గర్వించాలి, గర్వపడాలి. కారణము నేను ఇప్పుడే చెప్పాను మీకు, మనకు ఏదో బ్రిటిషర్స్ ఏదో సంతోషంగా అయ్యా మీ దేశాన్ని మీరు పరిపాలించుకొని మన చేతికి ఇవ్వలేదు. వాళ్ళు ఎన్ని రకాల ప్రత్యక్షంగా పరోక్షంగా రకరకాలుగా మనల్ని ఇబ్బందులకు గురి చేసి చిట్ట చివరికి దేశాన్ని అన్ని రకాలుగా దోచుకొని చిట్ట చివరికి మనల్ని పూర్తిగా అంటే 2 పూటల తిండి కూడా లేకుండా చేసి పంపించారు. అలాంటిప్పుడు మన జాతీయ నాయకులు, ఫస్ట్ జనరేషన్ పొలిటీషియన్స్, they developed a constitution as well as they implemented constitution with letter and spirit. తూచా తప్పకుండా చక్కగా ప్రజాస్వామిక విలువలు పాటించి ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిపించి ప్రజాప్రతినిధులు చక్కటి విద్యార్థులైన ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడం జరిగింది. అలాంటి వాళ్ళ ప్రయత్నము, వాళ్ళ త్యాగాల ఫలితంగానే ఈరోజు మనము అటు స్వతంత్ర దినోత్సవ సెలబ్రేషన్స్ కావచ్చు, వేడుకలు కావచ్చు, ఈరోజు ఈ రిపబ్లిక్ డే వేడుకలు కావచ్చు, దీనిని తెలుగులో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంటారు. రాజ్యాంగం మనకు అమలులో వచ్చిన దినాన్ని తెలుగులో గణతంత్ర దినోత్సవం అంటారు. సో దీని వెనుక మీరు గత 75 సంవత్సరాల నుంచి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఆనాడు 37 కోట్ల జనాభాకే మనకు 2 కోట్ల తిండి లేదు. ఈరోజు 137 కోట్లకు వచ్చాము. అంటే దాదాపు 100 కోట్ల జనాభా పెరిగింది. అయినా మనం చక్కగా ప్రజాస్వామ్య విలువలు పాటిస్తూ ఎక్కడెక్కడ కొన్ని ఆందోళనలు గొడవలు జరుగుతుండవచ్చు, కానీ అయినా కానీ చాలా చక్కగా మనము పరిపాలించుకుంటున్నాము. సరే, కొంతవరకు ఓకే, కొంచెం నిరుద్యోగ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, కొన్ని వ్యవసాయం కొన్ని సమస్యలు కానీ ఉన్నాయి. లేవని మనం అనలేదు. పూర్తిగా ఏదో మనది పూర్తిగా అభివృద్ధి చెందిన దేశంగా మారిపోయిందని అనడం లేదు. కానీ ఒక విషయం మాత్రము, ఇన్ని కష్టాలు ఓర్చుకొని ఈ 75 సంవత్సరాల్లో మనం సాధించినటువంటి అభివృద్ధిని కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. దీని వెనుక ఉన్నటువంటి మన జాతీయ నాయకులు ఎంతోమంది వాళ్ళ జీవితాలు కోల్పోయారు, సర్వం త్యాగం చేశారు. ఒక్కరు ఇద్దరు కాదు, కొన్ని వేల మంది జాతీయ నాయకులు దీని వెనుక ఉన్నారు. సో మనం ఎప్పుడు వాళ్ళు ఈ జాతికి చేసిన సేవను మర్చిపోకూడదు. అంతేకాదు నేను నిన్న సాయంకాలం కూడా మీకు చెప్పాను, ఇది ఒక జాతీయ పండుగ, నేషనల్ ఫెస్టివల్. మీరందరూ తప్పక సమయానికి రావాలి, చక్కటి యూనిఫామ్తో రావాలని కోరాను. కానీ ఎవరు, నేను చెప్పింది 8 గంటలకు టైం చెప్పాను మీకు,
ఎవరు 8 గంటలకు రాలేదు. సో ఫ్లాగ్ హాస్టింగ్ మనము 9 గంటలకు జరుపుకోవాల్సి వచ్చింది. ఈరోజు మన పరిస్థితులు బాగున్నాయి కదా అని చెప్పి మనము ఈ జాతీయ వేడుక పండుగలు అనుకోండి, ఈ వేడుకలు అనుకోండి మనము విస్మరించకూడదు. 15th ఆగస్ట్ కావచ్చు, 26 జనవరి కావచ్చు, మన ఇంట్లో ఎలాంటి ఎంత ముఖ్యమైన వేడుకలున్నా పండుగలున్నా ఖచ్చితంగా ముందుగా మనము మన జాతిని గౌరవించాలి, మన దేశాన్ని ప్రేమించాలి. మన దేశాన్ని, జాతిని, దేశాన్ని ఎప్పుడైతే ప్రేమిస్తామో మనం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతాము. మనల్ని కూడా అందరూ గౌరవించడము, ప్రేమించడం జరుగుతుంది. మీరు మన జాతిని, మన దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవించడము, ప్రేమించడము, విస్మరించకూడదు. అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ కావచ్చు, అది రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కావచ్చు, తప్పకుండా ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా ఎట్టి పరిస్థితులు కూడా తప్పకుండా మీరు ఆ వేడుకలు స్కూల్లోనే కాదు ఎక్కడో ఒక చోట తప్పకుండా మీరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఇది మీకు ఒక ఖచ్చితమైన మన జీవితంలో ఒక గుర్తుంచుకోవాల్సిన విషయం ఇది. సరే చిల్డ్రన్, చాలా ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో మీ సీనియర్స్, జూనియర్స్ రకరకాల ప్రోగ్రామ్స్లో మీకు మీ ముందు సాంస్కృతిక కార్యక్రమాలు జరగబోతున్నాయి. అందరూ పాల్గొన్నారు, చాలా సంతోషము. అయితే ఇప్పుడు మా గురువు గారు, అంటే నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నాకు టీచ్ చేసిన గురువు గారిని ఈరోజు నేను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. తాను కూడా తన జీవిత అనుభవాలు కొన్ని విషయాలు మీతో పంచుకుంటారు. కొంచెం అంతవరకు మీరు ఓపికగా ఉండాలి. ఒక విషయం నేను ఈ సందర్భంగా మీతో విన్నవించుకున్న విషయం అనుకోండి, లేక మీరు పాటించవలసిన ఏమనుకోండి, చాలామందికి వేకువజామున అంటే ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచే అలవాటు లేదు. దయచేసి అది ఒక విధంగా చెప్పాలంటే సర్వరోగ నివారణి అన్ని రకాలుగా మీరు అభివృద్ధి చెందడానికి, అది విద్యాపరంగా కావచ్చు, ఆర్థిక పరంగా కావచ్చు, ఏ విధంగానైనా సరే మీరు అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా ఉదయం 5 గంటలకు లేవడం నేర్చుకోండి. 4:30కు లేస్తే చాలా మంచిది. మన పెద్దలు చెప్తుంటారు ఉదయం 3:30 నుంచి 4:30 అమృత గడియలని. వాస్తవానికి మీరు మీకు ఎక్కడైనా డేటా దొరికితే ఆ 3:30 నుంచి 4:30కు లేచినటువంటి వాళ్ళ జీవిత చరిత్ర ఒకసారి చదవండి. ఖచ్చితంగా వాళ్ళు గొప్ప వాళ్ళే అయ్యారు. వాళ్ళు కాలాంతరంలో అవుతారు, ఖచ్చితంగా అవుతారు. సో ఇలాంటి లక్షణాలన్నీ మీ బ్లడ్లో సింక్ కావాలి, మీరు ఎక్కడో ఉండిపోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఖచ్చితంగా మీ దేశాన్ని విస్మరించకూడదు. తోటి భారతీయునికి అన్ని విధాలుగా సహకరించడానికి ప్రయత్నించండి. మనం ఎదిగాము, ఉన్నత స్థాయికి చేరుకున్నాము, వాడితో మనకేమి అవసరము అనే ధోరణి విడనాడండి. సో ఈ సందర్భంగా మీకు విషయం చెప్పాలి ఏంటంటే, జనని జన్మభూమిచ్చ స్వర్గాదపి గరిహేతి. కన్న తల్లి ఈ జన్మనిచ్చిన భూమి స్వర్గం కంటే గొప్పనేనని. మన తల్లిదండ్రులు దైవ సమానులు, తల్లిదండ్రులు గురువులు దైవ సమానులు. కానీ ఈ తల్లిదండ్రులని మన అందరినీ పోషిస్తున్నది భరతమాత. కాబట్టి ఎప్పుడు ఈ భారతదేశాన్ని, ఈ భరతమాతను మీరు విస్మరించకూడదు. ఇప్పుడు మా గురువుగారు 2 విషయాలు మీకు షేర్ చేసుకుంటారు. ఈ తెలుగు పండిట్గా రిటైర్ అయ్యారు. తన తల్లిదండ్రులు కమలమ్మ విశ్వనాథులకు ప్రథమ సంతానము. దాదాపుగా మహబూబ్నగర్ జిల్లాలో అన్ని చోట్ల తను పనిచేశారు. తన సంతానం కూడా, అంటే తన పుత్రుడు
పుత్రులు పుత్రిక అందరూ చాలా మంచి స్థాయిలో ఉన్నారు. ఈరోజు నా ఆహ్వానాన్ని మన్నించి ఈ 76వ 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కు మన ముఖ్య అతిథిగా వచ్చేసారు. మన జీవితానుభవాలను మీరు ఒకసారి మీతో పంచుకుంటారు. కొంచెం శ్రద్ధగా వినండి. పాఠశాల డైరెక్టర్ మరియు ప్రిన్సిపల్ గారు, రూపంరెడ్డి గారు, పాఠశాల ఇన్ఛార్జ్ గారు, ఉపాధ్యాయులు, తర్వాత విద్యార్థులు, ముఖ్యంగా లిటిల్స్ అండ్ వుడ్ బి యంగ్స్టర్స్ విద్యార్థులు, వాళ్లకు అందరికీ కూడా శుభ అభినందనలు. పాఠశాల ప్రిన్సిపాల్ గారికి ముఖ్యంగా అభినందనలు తెలుపుతూ నా యొక్క చిన్న సందేశాన్ని దయచేసి వినాల్సిందిగా. అయితే నా పేరు బాలబ్రహ్మ, తెలుగు టీచర్గా మహబూబ్నగర్ జిల్లా దాదాపుగా అలంపూర్ నుంచి షాద్ నగర్ వరకు, ఇటు ఆమన్గల్ వరకు దాదాపుగా 10 ఊళ్ళు కవర్ చేయడం జరిగింది. నా యొక్క సర్వీస్లో 30 సంవత్సరాల పాటు తెలుగు టీచర్గా, తర్వాత కొన్నాళ్ళు ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్గా కూడా పనిచేసి రిటైర్డ్ అయింది. అయితే మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత నేను జన్మించినప్పటికీ రాజ్యాంగం నేను జన్మించిన తర్వాతనే ఏర్పడ్డది అని చెప్పి సగర్వంగా నేను అంటే దాదాపుగా స్వాతంత్రం వచ్చిన తర్వాత వచ్చినప్పటికీ రాజ్యాంగం నేను జన్మించిన తర్వాతనే నిర్మాణం కావించబడ్డది అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి రాజ్యాంగ నిర్మాణాన్ని, అంటే ఆ కాలంలో రాజ్యాంగ నిర్మాణం అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షతన రాజ్యాంగ నిర్మాణ కమిటీ ఏర్పడి ఈ యొక్క అంబేద్కర్ గారి చేత నిర్మించబడ్డటువంటి రాజ్యాంగం. ఆ రాజ్యాంగం ఏర్పడినప్పుడు మన దేశ జనాభా మీరు ఆశ్చర్యపోతారు. మేము చిన్నప్పుడు ఈ జెండా పండుగ లోపల అనుకుని ఉదాహరణ 36 కోట్ల ముద్దు బిడ్డలకు జనని అని 36 కోట్లే. ఇప్పుడు ఇంకొక 100 కోట్లు పెరిగింది. 100 కోట్లు పెరిగింది అంటే మీరు మా వయసు అయ్యేటప్పటికీ 500 కోట్లు అయిపోయింది భారతదేశ జనాభా. మీరు మాలాగా అయ్యేవాళ్ళకు 500 కోట్లు కావచ్చునేమో, ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. అయితే ఈ 500 కోట్లు ఏంటి సార్ ఇట్లా 500 కోట్లు అవుతుందా మన భారతదేశ జనాభా అంటే అయితే తప్పనిసరి అవుతుంది. 100 కోట్లు నా వయసులో 100 కోట్లు అయిపోయింది. అంటే ఈ 100 కోట్ల జనాభాను మనమంతా కూడా మన యొక్క క్రమశిక్షణ, మన దేశ జనాభా లోపల క్రమశిక్షణ అనేది కూడా చాలా వరకు బాగుంది. అందుకోసమే మనం ఎంతమంది ఉన్నా కానీ దేశం లోపల మరి ఐకమత్యంతో, సర్వమత సహనంతో అన్ని మతాలు కూడా గౌరవించుకుంటూ, ఎవరికి వారు ఏ మతంలో ఉన్నప్పటికీ కూడా ఇతర మతాలను గౌరవిస్తూ, నీది ఆ మతం, నీది ఈ కులం, నీది ఈ భాష ఆ భాష అనుకుంటా అన్ని మతాలను అన్ని కులాలను గౌరవిస్తూ మనం బ్రతుకుతున్నాం. కాబట్టి ఇంకా 500 కోట్లైనా మనకేం పర్వాలేదు, మనం సగర్వంగానే బ్రతకగలుగుతాం. అయితే ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే ఈనాడు ఒక విద్యతో పాటు మనం నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయి. విద్యతో పాటు నేర్చుకోవాల్సింది చాలా ఉన్నాయండి. ఏంటి, ఒక విద్యని మనం బయాట్ చేసి చదివి పరీక్షలు రాసి మనం 100% తెచ్చుకున్నా కానీ అది దండగే. ఎందుకంటే ముఖ్యంగా విద్యతో పాటు నేర్చుకోవాల్సింది వినయం, సంస్కృతి, ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సింది. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనం మన యొక్క
చాలా గొప్ప విషయం. మనం ఇంకా ఒకటి ఏంటంటే ఈ యొక్క భిన్నత్వంలో ఏకత్వం, భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదే. మన లోపల ఏకత్వం ఉంది. ఎన్ని మతాలు ఎన్ని కులాలు ఉన్నప్పటికీ ఒకే యూనిటీ. మనమంతా ఎవరం? భారతీయులు. కాబట్టి మనం ఆ విధంగా మనం ఎదుగుతున్నాం. మన ఫ్యూచర్ భవిష్యత్తు కూడా అదే విధంగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ కాలంలో ఈ యొక్క చదువుతో పాటు ఇవన్నీ నేర్పించేది, గౌరవ మర్యాదలు నేర్పించేది ఒక పాఠశాలలే అయిపోయింది. కానీ ఇళ్లలో లేదేమో అని అనిపిస్తుంది, కరువైందేమో అని అనిపిస్తుంది. ఎందుకోసం అంటే వాళ్లకు నానా బాధలు, పరుగులెత్తడం, పొద్దున్న లేస్తే ఈ పేరెంట్స్ మిమ్మల్ని చూసేటువంటి ఓపిక కూడా లేకుండా అయిపోయింది. కాబట్టి ఒక పాఠశాలను పంపిస్తే పాఠశాలనే ఉపాధ్యాయులంతా వాళ్ళే చూసుకుంటారు. మా పిల్లలు వాళ్ళకి సంస్కారం నేర్పిన వాళ్ళే, విద్యార్థులు నేర్పిన వాళ్ళే అని చెప్పి విధిగా ఉంటుంది. కాబట్టి దయచేసి మీ పేరెంట్స్ రిక్వెస్ట్ చేస్తున్నా ఏమంటే మీ పిల్లలకు చదువుకు సహకారం అందిస్తూ సంస్కారం, పెద్దలను గౌరవించడం, తర్వాత ఎవరైనా ఇంకా నేను కొంతమంది చూసిన ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ అమ్మమ్మ, నాయనమ్మ, తాతలు వచ్చినా కానీ హాయ్ తాత అని పోయి లోపల రూమ్లో కూర్చొని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండడమే సరిపోతుంది. కాబట్టి అటువంటి సంస్కారం ఏది వాళ్ళతో కొద్దిసేపు ఒక 10 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక గంట మాట్లాడడం అలవాటు చేయండి పెద్దలతో కూడా. ఆ విధంగా ఏమైందంటే సంఘములో కూడా అందరితో మాట్లాడేటువంటి అవకాశం కలుగుతుంది. ఎక్కడ పోయినా కానీ ఇంటర్వ్యూలో కూడా ఏ ఇంటర్వ్యూకి పోయినా కానీ ఈ యొక్క వాగ్దాటితోటి ప్రతి ఒక్కరిని మెప్పించేటువంటి గుణం అలవడుతుందని చెప్పి నేను చెప్తున్నాను. కాబట్టి మీరు చదువుతో పాటు సంస్కారం, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ముఖ్యంగా పెద్దలతో ఏ విధంగా మాట్లాడాలి, పిల్లలతో ఏ విధంగా మాట్లాడాలి, చుట్టాలతో ఏ విధంగా మాట్లాడాలి, ఇవన్నీ కూడా మీరు ఇళ్ల లోపల ఉండి మీ యొక్క బాధ్యతగా, అది ముఖ్యమైనటువంటి బాధ్యత. అది ముఖ్యమైనటువంటి బాధ్యత ఏంటి? మీరు చదివించడం, లక్షలు ఖర్చు పెట్టడం ఇవన్నీ కాదు కావాల్సింది. వాళ్ళకు ఆస్తులు కోట్లాలు చేయడం కాదు కావాల్సింది. భవిష్యత్తులో మీరు వాళ్ళను భావి భారత నిర్మాతలుగా చేయడానికి, సహకరించడానికి మీ యొక్క వంతు కృషిగా ఏం చేయాలంటే మొట్టమొదట వాళ్ళకు పద్ధతులు నేర్పాలి. ఆ పద్ధతులు లేకనే ఈ కాలంలో పెద్దలను కూడా గౌరవించడం మర్చిపోతున్నారు. అంటే ప్రత్యేకించి తల్లిదండ్రులను కూడా గౌరవించడం మర్చిపోతుంది. నెలకోసారి వస్తారు కానీ ఇక్కడనే పక్కకున్నప్పటికీ కూడా నాయన అని వారానికి 15 రోజులకు నెలకు వచ్చి మాట్లాడుకోవడమే కానీ వాళ్ళు ఎట్లా ఉన్నారు ఏంటి ఇంకా తానే పరిస్థితి కూడా లేకపోతే అసలు కొంతమంది అయితే పట్టించుకోరు. కొంతమంది ఆ యొక్క తల్లిదండ్రులు ఊళ్ళో ఉన్నారులే మా తల్లిదండ్రులు అవసరం వాళ్ళతో మాట్లాడారు. ఇక అమెరికాలో ఉన్న పోయినా కానీ ఆ సంస్కారాల ఎవరైనా ఎవరితోటైనా జయించండి అనే పరిస్థితికి వచ్చేసింది. అంటే ఆ విధంగా తయారైంది మన యొక్క భారతదేశం యొక్క పరిస్థితి అని చెప్పి బాధపడుతుంది ఒక విధంగా. అయితే ఇంకొకటి ప్రత్యేకించి నేను కష్టపడినటువంటి విషయాన్ని మీ దృష్టికి తెస్తా. చిన్ననాడు నేను కష్టపడుతూనే పేదరికంలోనే ఉండి అతి కష్టంగా హెచ్ఎస్సి వరకు, ఆ కాలంలో ఎస్ఎస్సి బదులు ఎస్ఎస్సి కాదు హెచ్ఎస్సి, హయ్యర్ సెకండరీ సర్టిఫికేట్. ఆ విధంగా ఉన్నటువంటి హెచ్ఎస్సి ఆమంగల్ ప్రైమరీ స్కూల్ మా సొంత ఊళ్ళో, తర్వాత అప్పర్ ప్రైమరీ రంగారెడ్డి జిల్లాలోని ఉన్నటువంటి పాఠశాలలో చదవడం. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను ఏ టైం కష్టపడుతూ పగలంతా కూడా పని చేస్తూ రాత్రి కాలేజీ మాత్రమే చదివిన BOF తెలుగు. ఆ తర్వాత
అదృష్టవశాత్తు ఆ జాబ్లో వెళ్ళిపోయాను. ఎన్నడూ కూడా పగలు ఊరుకోలేదు, రాత్రి ఊరుకోలేదు. ఇంకా నా యొక్క దినచర్య కూడా తెల్లవారుజామున ఇప్పటి వరకు కూడా నాకు 77 సంవత్సరాలు అయినప్పటికీ కూడా తెల్లవారుజామున 5 గంటలకు లేవడం. ఇంకొకటి ఏంటంటే, నేను నా జీవితంలో ఈ యొక్క ఆలోచనలు అనేవి పెట్టుకున్నాను. ఎట్లయితేనే ఉంటుంది మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతా. కర్మ సిద్ధాంతం అంటే మన యొక్క మనం చేసినటువంటి పుణ్యఫలాలు కానీ, మనం చేసినటువంటి ఆచారాలు కానీ అవి మనకు భవిష్యత్తులో అవసరం వస్తాయని చెప్పి నమ్ముతా. ఆ కర్మ సిద్ధాంతం ప్రకారంగా నేను ఏ టెన్షన్ పెట్టుకోకుండా నా యొక్క భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన ఎప్పుడో ఒకసారి చేస్తే కానీ రోజుకు మాత్రం చేయను. నాకు లేకపోయానే, ఓట్లు లేకపోయానే అనే ఆలోచన లేదు. భగవంతుడు PhD చేసినాడు. ఆయన సైంటిస్ట్గా సెంట్రల్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు. రెండవ బాబు BSNలో సబ్ డివిజనల్ ఆఫీసర్గా హ్యాబిట్స్లో పనిచేస్తున్నాడు, హెడ్ ఆఫీస్లో. తర్వాత ఒకే కూతురు, ఆమె అమెరికాలో ఉంది. ఎలాంటి నాకు ఆలోచనలు లేకుండా నేను నా యొక్క జీవితాన్ని సాగుగా కొనసాగుతున్నాను. మీరందరూ కూడా ఇలాంటి నన్ను ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీ యొక్క జీవితాన్ని ఆదర్శవంతంగా చేయడానికి దోహదపడండి అని చెప్పి చేస్తున్నాను. ముఖ్యంగా పేరెంట్స్ దయచేసి మీ యొక్క పిల్లలకు ఎక్కువ సమయాన్ని కేటాయించి వాళ్ళతో ఎంజాయ్గా ఉండండి. కానీ మీరు ప్రతి ఒక్కటి కూడా ఆలోచన చేస్తూ భవిష్యత్తు గురించి ఎన్ని కోట్లు సంపాదించాలనే ఆలోచన కాకుండా వాళ్లకు మంచి జీవితాన్ని అందించడానికి మీరు ప్రయత్నం చేయాలని కోరుతుంది. ఈ యొక్క మన రాజ్యాంగ నిర్మాత అయినటువంటి B.R. అంబేద్కర్ అందించినటువంటి రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ యొక్క దేశ నాయకుల యొక్క అడుగుజాడలతో నడుస్తూ ఆ యొక్క పిల్లలు కూడా వారి పౌరులుగా ఎదగాలని, మన యొక్క భారతదేశాన్ని రక్షించడానికి అన్ని విధాలుగా వారు తోడ్పడాలని కోరుకుంటూ తెలుస్తున్నాను. जय हिंद। साथियों, आप सभी को मेरा नमस्कार। आज का दिन है अभिमान का, गणतंत्र है पहचान का। मेरा नाम शमिता है और मैं 8वीं कक्षा की छात्रा हूँ। आज हमारा 26 जनवरी के इस खास मौके पर मैं गणतंत्र दिवस के बारे में कुछ शब्द कहना चाहती हूँ। आज हमारा गणतंत्र दिवस है। यह हमारा राष्ट्रीय पर्व है। आज के दिन 26 जनवरी 1950 को हमारा संविधान लागू हुआ था। उसी दिन से हमारा भारत में एक संपूर्ण प्रबुद्ध, संपन्न, समाजवादी, लोकतंत्रात्मक पंथ, निरपेक्ष गणराज बन गया। दोस्तों, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा। हम भारतीय हैं। भारत हमारी शान है। हम भारत के बच्चे हैं। गणतंत्र का मतलब है कि हमारे देश में हर कोई समान है। हम सभी को प्यार और एकता से रहना चाहिए। इस दिन स्कूल में तिरंगे फहराया जाता है। हम देशभक्ति के गीत गाते हैं और तिरंगे को सलाम करते हैं। तन अनेक पर एक प्राण, स्वर अनेक पर एक गान। हम कण कण पर छा जाएंगे, बनकर भारत का स्वाभिमान। हम सभी को अपने देश पर गर्व करना चाहिए। चलो मिलकर भारत को और भी सुंदर बनाए। धन्यवाद। जय हिंद। గౌరవనీయులైన ప్రిన్సిపల్ గారికి, గౌరవనీయులైన గురువు గారులకి మరియు నా ప్రియమైన స్నేహితులందరికీ నేడు మనం జరుపుకునే గణతంత్ర దినోత్సవం గురించి కొన్ని మాటలు మాట్లాడాలని అనుకుంటున్నాను. గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 26
మార్చడానికి మనం తమ పని చేయాలి. జై హింద్. ధన్యవాదాలు. ఆ రోజులలో వాళ్ళ సొంత ఊళ్ళలో స్కూల్ లేవు. అయినా వాళ్ళు దాదాపుగా 10 నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొన్ని చోట్ల దాదాపుగా 7-8 కిలోమీటర్లు కూడా వాళ్ళు నడిచి వెళ్ళి చదువుకున్నారు. చెప్పారు తాను హెచ్ఎస్సి అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకోండి ఇప్పుడున్న సిస్టమ్ ప్రకారము. అలా కష్టపడి చదివి తాను ఈరోజు 77 సంవత్సరాల అప్పుడు కూడా ఇంత ఆరోగ్యంగా ఉండి మీకు తను జీవిత అనుభవాలు మీతో పంచుకోవడం జరిగింది. తను ఒక చక్కటి సందేశాన్ని మీకు ఇచ్చాడు. విషయం ఏంటంటే మీరు కర్మను మీరు చేసే పని మాత్రం నమ్ముకోండి, అనవసరమైన స్ట్రెస్కు గురి కావద్దు అని చెప్పారు. మీరు అది తూచా తప్పకుండా పాటించండి, ఖచ్చితంగా మీ జీవితంలో రాణిస్తారు. థ్యాంక్ యూ. Most important days in the history of our nation. Republic Day is celebrated every year on 26 January. On this day in 1950, the Constitution of India came into effect and India became a republic. A republic means that the people of the country have the power to choose their leaders. Our Constitution is the supreme law of the land. It gives us fundamental rights such as the right to equality, the right to freedom of speech, and the right to education. These rights are very important as they help us live in a free, fair, and just society. Our Constitution is the supreme law of the land. Great leaders like Mahatma Gandhi, Jawaharlal Nehru, Subhash Chandra Bose, and many others fought for the freedom we enjoy today. We must remember their bravery and commitment to our country. Jai Hind. Thank you. Republic Day. Republic Day is celebrated on 26th January every year. This day is very special for all of us because on this day in 1950 our Constitution came into effect. It means that India became a republic. The power to choose their leaders. We got our fundamental rights such as the right to equality, the right to education, freedom of speech, and the right to education. Who fought for our country's independence like Mahatma Gandhi, Jawaharlal Nehru, Subhash Chandra Bose, and many others. They worked hard to make India free and strong. Let us all promise to contribute to making India a better place to live in. Jai Hind. Thank you. Good morning to respected principals, teachers, and all my dear friends. My name is Surya Teja. I am studying in 5th class. Today we gathered here to celebrate 76th Republic Day. On this day of pride, joy, and reflection. On 26th January 1950, the Constitution of India came into effect, making India a republic. Constitution is the supreme law of our country, and it gives every citizen certain fundamental rights, such as the rights to equality, freedom of speech, and the right to education. Republic Day is the reminder of sacrifices made by our freedom fighters who fought bravely to secure our independence. Leaders like Mahatma Gandhi, Subhash Chandra Bose, Jawaharlal Nehru, Bhagat Singh, and many others gave their lives for freedom and unity of India. We must remember that it is our duty to respect our Constitution and build a better India. Let us promise to be good citizens. The most demand subject, artificial intelligence and machine learning
So, AI and robotics also we are going to introduce. Next academic year is our student. So, he would like to say a few words about the importance of the AI and robotics. Thank you for giving the opportunity. Really thank you to my principal and the staff. My name is Murali. Before going to introduce my product, I want to introduce myself. I'm from Heroic School only. I am like one of your students. I was studied in 10th class. I studied 10th class in 2006 batch. So now I am a OU. I did BE Mechanical in Osmania University. I have 13 years of experience in auto industry completely. I am a professional in robotics and in auto industry as a senior product design engineer. This here I have a few kits which I am going to display, and this will be which I am going to train further all the classes from the 1st standard to 9th standard. Every times I am certified that I have a license for drone for commercial drones. And we are Android Robo, we call as Iris Android Robo. We teach the robotics in schools for the school students in robotics. We are an robotic education company. We are private limited company. We started this company in 2013 in Chennai, in Tamil Nadu. We are head office in Chennai. Till now, we are working with the schools and we teach the students in school premises. Till now, we train more than 3 lakh students, and 200 schools are connected in Chennai. And out of the Chennai, throughout Tamil Nadu, we connected more than 300 schools. Till now, we have been exposed our product and the knowledge, the robotic AI and the knowledge throughout in Chennai itself till now. So, as I am a guest faculty for this Iris Robotics till now, and I was the guest faculty to IIT Delhi also. You can see my profile in LinkedIn, so it is very clearly mentioned. And our agenda was to make future ready for the students. And we call it as a STEM-based learning. Robotics are nothing but science, technology, engineering, mathematics. This all collaborates we call as robotics. And how robotics will teach the students, it is very advancing now in industrial level also. As I am an industrial expert, I used to take hundreds of people for interview for every year. When the people come to as a GET, we call as a GET as engineering graduate trainee. Once they step into the company, I used to recruit them for my team. So they are not all in the good for in AI technology. After recruiting, we used to take the training for those for 6 months. It's a lack of the people simply taking the certificate. It's not at all enough. So I thought that why should not I step into the schools and train the students for the advancing, and we are training, giving the training for robotics, and we are hosting for championships also, so nationwide all over India. And once the students started teaching us about robotics, the student will be practically experienced in all these domains like mechanical, electrical, electronics and programming. So mechanical thing, the kid will learn how to assemble, what kind of the linkages you are using. That we learn in mechanical, used for the brain development of technology. And electrical thing, the student is all the practically experienced by the student for everything. So in electrical side, the student will learn what is about the DC motors, cables, jumper cables and all, and capacitors, what will it use, how it will be used, and IV sensors. The sensors we are using for the robot kit, what we have in the sensors, and the robot which has assembled those, or IV sensors have been used now, and DC motors. So this will be covered in the electrical domain, and electronics, how to connect it. So IC
IC circuit, we are having microcontrol, program control what we are providing for students. We will teach and guide the students for how it will be connected and programmed. And the programming, we are not at all teaching any kind of hard programs like Python, C++, and C++, Java and all. We are secure and customized program we are using like drag and drop blocks that they have to be using, and just we as a teacher will guide how it will be connected, how it can be played with that. Once we started teaching the students, so student will be developing the thinking